మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘం. మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘం. ఈ మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘము ప్రకటన గ్రంథము ఎక్కడ రాయబడింది? 2వ అధ్యాయము. ఎక్కడ రాయబడిందండి? మీకు ఇచ్చిన పత్రిక పేపర్లో కూడా చూడండి. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అయితే ఈ యొక్క లేఖన భాగాలు రాస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు. 1వ అధ్యాయము 5వ వచనము, లేదా ఇవన్నీ మనం చూసినట్లయితే 4 నుంచి చూసినట్లయితే ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయున్నది అని రాయబడింది అక్కడ. ఓకేనా? ఆసియాలో ఉన్న 7 సంఘాలు. 7 సంఘాలు ఏంటండి? ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఈ 7 సంఘాలకు లేఖను రాస్తూ ఉన్నాడు. 7 సంఘాలకి 7 లేఖలు రాశాడు. 7 సపరేట్ లేఖలు రాశాడు. అన్ని సంఘాలకు ఒకే లేఖ రాయొచ్చు, కానీ మీకు బహుశా ప్రశ్న రావచ్చు. కానీ ఆ విషయాన్ని మీకు నేను చెప్పాను. ప్రతి సంఘానికి ఒక ప్రణాళిక ఉంది, ప్రతి సంఘానికి ఒక సంఘ క్రమం ఉంది, ప్రతి సంఘానికి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం చేత ఇవన్నీ కూడా సంఘాలుగా కట్టబడ్డాయి. దేని మీద? అపోస్తలులు, ప్రవక్తలు వేసిన ఒకే పునాది పైన. దానికి మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు వారు మూలరాయిగా ఉన్నటువంటి సంఘంగా. సో ఈరోజు మన సంఘం కూడా ఒక ఆత్మ సంఘముగా అందులో కట్టబడింది. మనం కూడా సార్వత్రిక సంఘంలో మన సంఘం కూడా ఉందా లేదా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. 7 సంఘాలని జాగ్రత్త చదువుతున్నప్పుడు. నమ్మకమైన సాక్షియు, 5వ వచనం, మృతుల నుండి ఆది సమృద్ధిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక అని తను సంబోధించడం మొదలుపెట్టాడు. 8వ వచనం చూస్తే, 6వ వచనం చూద్దాము. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఎవరికండి ఈ లేఖన రాయబడింది అంటే, యేసు క్రీస్తు యొక్క రక్తము చేత పాప క్షమాపణ పొందుకొని బాప్తిస సాక్ష్యం పొందుకొని సంఘములో చేర్చబడిన విశ్వాసులకు మాత్రమే. ఎవరికి రాయబడింది ఇది? రక్షణ అనుభవం ఉన్నటువంటి వారికి మాత్రమే. రక్షణ లేనటువంటి వాడికి ఈ బైబిల్ ఒక పుస్తకం మాత్రమే. కానీ రక్షించబడిన విశ్వాసికి ఇది దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క లేఖన సారమైన సత్యం. ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, రక్షించబడని విశ్వాసి ఒకవేళ మనలో ఉన్నట్టయితే దయచేసి రక్షణ అనుభవంలోనికి నడిపించేలాగా ప్రభు అతన్ని, ఆ యొక్క బిడ్డను నడిపించునుగాక. ఆమేన్. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. 7వ వచనం రాయబడింది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అంటే ఎప్పుడు రావాలని? ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడండి? ఇప్పుడే, ఈనాడే, రేపో తెలీదు. ఎప్పుడు వస్తాడో మనకు ఎవరైనా చెప్పారనుకోండి నమ్మకండి. ఎందుకంటే ఎప్పుడు వస్తాడో యేసు ప్రభు మనకు చెప్పలేదు. ఆయన తెలియకుండానే వస్తాడు. దొంగ వలె వస్తున్నా అన్నాడు. తెలియకుండా వస్తాడు. అప్పుడు మనము మహిమగా ఎత్తబడతాం. ఆ దినమున మేఘారుడై వచ్చుచున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన విధానంలో ఒకటే ఒక మాట ఏంటిది? పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనస్సు పొందుడు. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. దీనికంటే ఇంక వేరే లేదు. యేసు ప్రభు నమ్ముకుంటే మీ అప్పులు పోతాయి, జ్వరాలు పోతాయి, దగ్గులు పోతాయి. దానికోసం రాలి యేసు ప్రభు. పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనస్సు పొందాలి. అది ఇంపార్టెంట్. అది లేకుండా మిగతా ఏం చేసినా కూడా వ్యర్థమే. కాబట్టి రక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని ఏం చేయాలి? వాక్యమనే ఉదక స్నానము చేత సంఘాన్ని ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు సంఘానికి చివరిగా ఒక రిపోర్ట్ తీసుకున్నాడు. పరీక్ష పెట్టాడు. 10వ తరగతి విద్యార్థి సంవత్సరం అంతా చదువుతాడు. చివరిగా ఎగ్జామ్స్ రాస్తేనే అతడు పాస్ అయినట్టు. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి సంఘం. ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? భూలోకంలోనే రాయాలి సంఘం. భూమి మీద ఉన్నప్పుడే రాయాలి. అది మన విశ్వాస పరిమాణం, మన విశ్వాస పరీక్ష. మన విశ్వాసం పరీక్షించబడుతుంది. కాబట్టి ఆ లేఖను రాస్తున్నాడు. అందుకే 8వ వచనంలో చూస్తే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు. దీనికి సమయం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆదిలో ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, అనాది కాలంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఈ లేఖన భాగాలు రాస్తున్నాడు. ఆయనకు క్యాలెండర్ లేదు, ఆయన చేతికి వాచ్ పెట్టుకోడు, ఆయనకు కాలము సంబంధం లేదు. ఆయన ఏ కాలంలో అయినా ఉన్నవాడు, అనువాడు. ఆయన యుగ యుగములు, యుగ సమాప్తి వరకు, ఆ తర్వాత కూడా నిత్యం ఉండేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అయితే మనిషికి ఒక కాలం ఉంది, మనిషికి టైం ఉంది. ఇప్పుడు కొంచెంసేపు తర్వాత ఆకలేస్తుంది మనకి కదండి. టైం అయితే ఆకలేస్తుంది, టైం అయితే ట్యాబ్లెట్లు వేసుకోవాలి. లేకపోతే
లేకపోతే మన నెలగానే క్యాలెండర్ పేజీ చింపాలి. మనకంటూ ఒక సమయం గడువు ఉంది. కానీ దేవునికి సమయము గడువు లేదు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడు కాబట్టి ఏ కాలంలో జరుగుతుంది, ఏ కాలంలో జరిగింది, ఏ కాలంలో జరగబోతుందో మనకు తెలియదు. కాబట్టి విశ్వాసి దేనిపైన దృష్టిని కేంద్రీకరించాలి అంటే ఇది అయిపోయిందా, ఇది జరుగుద్దా, ఇది జరుగుతుందా అనే 3 దృష్టికోణాల్లో మనం దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగత మన విశ్వాస జీవితంలో మనము ఏమై ఉన్నాము అని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని రాకడ ఆలస్యం అవ్వచ్చేమో కానీ మన పోకడ ఇప్పుడో రేపో తెలియదు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు మనము ఆ మహిమగల సంఘములో మన పేరు కూడా ఆ యొక్క జీవగ్రంథంలో రాయబడే విశ్వాసిగా మనం ఉండాలి. కాబట్టి ఆ దృష్టికోణంతోనే మనం చదువుదాం. చాలాసార్లు ఏం చేస్తారంటే మనము టీవీ ఆన్ చేస్తే ఇస్రాయేల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది అంటే అంత్య దినాలు వచ్చేసాయి అని అనుకుంటారు. మరి మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అదే అనుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం వస్తే అమ్మో దేవుని రాకడ వచ్చేసింది అనుకున్నారు. ఇప్పుడు అందరూ మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంటే రాకడ వచ్చేస్తుంది అంటున్నారు. అంటే రాకడకు యుద్ధాలకు కాదు, యుద్ధాలు, భూకంపాలు, ఈ కరోనా ఇవన్నీ కూడా సూచనలు, దేవుని రాకడకు సూచనలు. ఇవన్నీ చూసినప్పుడు దేవుని రాకడ అతి సమీపంగా ఉందని మరకు సృష్టి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇప్పుడు సంఘానికి వెంటనే లేఖను రాయి అని పరవశైనటువంటి యోహానుతో ఈ లేఖను రాస్తున్నాడు. ఎఫెసు సంఘానికి 2వ అధ్యాయము. ఆ యొక్క మిగతా వచనాలన్నీ మీరు చదవండి, ఎందుకంటే యేసుక్రీస్తుని వర్ణించినటువంటి వివరాలు అక్కడ మనం చదువుతాము. 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఎవరైనా చదవండి అమ్మా. ఈ మాటలను దేవుడు ఆస్వాదించును గాక. గమనిస్తున్నారు కదా, ఎఫ్ఎస్సి సంఘం గురించి మనం చదువుతున్నాం. క్లుప్తంగా దీన్ని అధ్యయనం చేద్దాం. ఆ తర్వాత మనకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మనం ముందుకు వెళ్దాము. ఎఫెస్ అనేటువంటి సంఘం అంటే ఇక్కడ చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను చూడండి. 7 సువర్ణ దీపస్తంభములు అంటే ఏంటిది? 7 సంఘాలు. 7 సువర్ణ దీపస్తంభములు అంటే 7 సంఘాలు. 7 నక్షత్రములు అంటే 7 సంఘాలకు దేవుని దూతలు. ఏంటండి, ఒక్కో సంఘానికి దేవుడు ఒక దూతను నియమించాడు. ఆ సంఘానికి చెప్పాను కదా, ఆ సంఘానికి ఒక దర్శనం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉద్దేశాలు ఆ సంఘానికి ఉన్నాయి. ఆ సంఘము ఎఫెసు అనేటువంటి సంఘము ప్రాముఖ్యంగా అన్యజనులైనటువంటి సంఘం. యూదులు ఎక్కడ ఎక్కువ మంది లేరు, అన్యజనులు ఎక్కువగా ఉన్నటువంటి ఆ సంఘముగా ఎఫెసు సంఘం అధీనంలో ఉంది. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోహాను అక్కడ అధ్యక్షుడిగా, అంతేకాదండి అపోస్తలుడైన పౌలు సంఘ వ్యవస్థాపకుడుగా ఉన్నట్టు అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మనం గమనించగలం. ఇది మీరు రాసుకోండి, మీరు తర్వాత చదువుకోవచ్చు. అయితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఎఫెసు అనే సంఘాన్ని స్థాపించినటువంటి వాడుగా అపోస్తలుడైన పౌలుగా ఉంటూ 1వ శతాబ్దపు కాలంలో ఈ సంఘం స్థాపించబడింది. అనేక మంది పరిచర్యలు చేసి, ఎన్నో మిషనరీ పరిచర్యలు చేసి, అనేక ప్రయాణాలని ఆ సంఘం నుండి అనేక ప్రాంతాలకి వెళ్ళినట్టుగా మరి అపోస్తల కార్యంలో మనము గమనించగలం. అంతేకాదండి 12 పురుషులను సిద్ధపరచి ఆ సంఘంలో వారిని అభిషేకించి ఆ సంఘంలో నాయకులుగా సిద్ధపరిచాడు అపోస్తలుడైన పౌలు. ఆ సంఘము కాలక్రమేణా ఆ సంఘము చాలా అభివృద్ధిగా చెందినటువంటి దినాలలో ఆ సంఘం ఎక్కడుందని మీకు ఇచ్చిన పట్టికలో రాయబడిందండి. ప్రధాన వాణిజ్య కేంద్రంలో ఈ సంఘం ఉంది అని అపోస్తల కార్యములు 19. వాణిజ్య కేంద్రం అంటే బిజినెస్, బాగా మంచి వ్యాపారం జరిగేటువంటి ప్రాంతంలో ఎఫెసు అనే సంఘం ఉంది. అంటే అక్కడ చాలా ఆధునికత ఆ సంఘంలో ఉంది. అనేక మంది
మరి అన్యులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఈరోజు బహుశా మరి చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తారు కదండి. గుజరాత్ నుంచి, మహారాష్ట్ర, అనేక ప్రాంతాల నుంచి వస్తారు. సో వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి ఆ యొక్క ఎఫెసు అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘమే ఎఫెసు అనే సంఘం. అయితే చారిత్రాత్మకంగా ఈ సంఘం భౌతికంగా ఆ దినాల్లో ఉంది. అయితే అయినప్పటికీ కూడా ఎఫెసు అనేటువంటి సంఘంలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియ కూడా ఆ సంఘ సభ్యురాలే. అంతేకాదు యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను కూడా ఆ సంఘంలో ఒక పెద్దగా అధ్యక్షుడిగా ఉన్నట్టు మనం గమనించగలం. అతని యొక్క బోధన విధానాన్ని బట్టి, లేఖన సారాన్ని బట్టి, చారిత్రక గ్రంథాలని బట్టి మనము గమనించగలం. మీ అందరికి అర్థమవుతుంది కదండి. మీరు అర్థం కాకపోతే నేను మరలా నేను చెప్తాను. సో మీరు ఇది చర్చ్ లాగా, అంటే పాస్టర్ గారు బోధించారనుకోండి, మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏమంటారు? డిస్టర్బ్ చేయదు అంటారు కదా. కానీ నన్ను డిస్టర్బ్ చేయొచ్చు మీరు ఇక్కడ. సో కాబట్టి నేను మరలా వివరించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఎఫెసు అనే సంఘంలో దేవుడు ఆ సంఘానికి ఒక దర్శనం ఇచ్చాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు చేత వ్యవస్థాపకుడిగా ఉండి ఆ సంఘంలో యోహాను కూడా, శిష్యుడైన యోహాను కూడా సభ్యుడిగా, అధ్యక్షుడిగా, తోటి పెద్దగా ఉన్నటువంటి ఆ సంఘం మనం చూడగలము. అంతేకాదు ఆ సంఘము అనేక సంఘాలకు కేంద్రంగా ఉంది. 12 మంది మరి ఆది అపోస్తలులు మొట్టమొదటిగా నియమించినటువంటి నాయకులుగా, డీకన్స్గా, పెద్దలుగా నియమించినటువంటి సంఘంలో ఆ సంఘము చాలా క్రమము కలిగినటువంటి సంఘముగా మనము చూడగలం. అంతేకాదండి, యేసు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంది. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన విధానాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు గమనించాలి. అసలు యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి 30 సంవత్సరాలు తన పరిచర్య ప్రారంభించేంత వరకు ఏం చేశాడన్నది బైబిల్లో రాయబడలేదు. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చూడని మాత్రమే రాయబడింది. అయితే ఏం చేశాడో తెలియదు. కంటే బహుశా మరియ వారందరికీ ఆ విషయాలన్నీ చెప్పి ఉండవచ్చు. యేసు ప్రభు యొక్క బోధన విధానాలు ఏంటి, ఆయన యొక్క పరిచర్య క్రమం ఏంటి, ఆయన ఏ రీతిగా మరి అనుసరించేవాడు, ఏం చేసేవాడు, అవన్నీ కూడా ఎఫెసు అనే సంఘానికి చాలా చక్కగా వివరించబడ్డాయి. అంటే ఎఫెసు సంఘ విశ్వాసులు ఎంత మేలిమైన వారో మనము గ్రహించాలి. అయితే ఆ సంఘం క్రమక్రమేణా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ సంఘంలో అనేక మంది అన్యులు అయినటువంటి వారు ఎఫెసు సంఘానికి వచ్చారు. కాబట్టే అప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటా ఉన్నాడు. ఈ ఎఫెసీ సంఘానికి లేఖను రాస్తూ అంటా ఉన్నాడు, క్రీస్తు మూలరాయిగా ఉన్నటువంటి సంఘం మీద అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద ఈ సంఘం కట్టబడింది అనేటువంటి దర్శనాన్ని అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా ఆ సంఘానికి నేర్పించాడు. అంతేకాదండి, 4వ అధ్యాయము 13వ వచనం వివరం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు. నేను చాలా పదాలను నేను ఒత్తి చెప్తాను, గమనించండి, ఎందుకంటే అందులోనే మర్మం ఉంటుంది. పరిశుద్ధులు ఏమవ్వాలంట? సంపూర్ణతలోనికి రావాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే ఒక సమయం వచ్చింది దేవునికి, అందుకే యేసుక్రీస్తుని పంపించాడు. అనగా కాలం పరిపూర్ణమవుతుంది. కాలం సంపూర్ణమైతే యేసుప్రభు ఎలా వచ్చాడో విశ్వాస జీవితం కూడా సంపూర్ణమవ్వాలి, పరిపక్వతలోనికి రావాలి, పరిపూర్ణం అవ్వాలి. అందుకే ఈ సంఘానికి దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు క్రమాన్ని. ఏంటో చదవండి అమ్మా, కొంచెం చదవండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఏంటండి, ఎక్కడ పునాది వేస్తున్నాడు దేవుడు? క్రీస్తు శరీరం అంటే సార్వత్రిక సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? పరిచర్య ధర్మాన్ని అక్కడ స్థాపిస్తున్నాడు. ఎవరి ద్వారా? అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా. అప్పుడు ఏం చేస్తాడంటే కొందరిని అపోస్తలుగా నియమించాడు, కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, కొందరిని సువార్తికులు, ఇవాంజలిస్ట్గా దేవుడు నియమించాడు. కొంతమంది దేవుని యొక్క కాపర్లు, సంఘ నాయకులు, కాపర్లు, సర్వెంట్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ గాడ్స్ నియమించాడు. తర్వాత ఉపదేశకులు, టీచర్స్, బోధకులుగా నియమించాడు. తర్వాత వారందరినీ నియమిస్తూ వచ్చాడు. అయితే ఇవన్నీ కూడా గమనించండి, అపోస్తల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని సంఘంలో నియమించాడు. అందుకే అపోస్తలు, ప్రవక్తలు దానికి పునాది వేశారు. ఇప్పుడు అక్కడి నుండి పాస్టర్స్, కాపరులు, సువార్తికులు, ఇవాంజలిస్ట్, అక్కడి నుండి టీచర్స్, బైబిల్ని బోధించేటువంటి వారు అక్కడి నుండి మొదలయ్యారు. అందుకే బైబిల్ కాలేజెస్ మనం చూస్తున్నాము. సంఘాలుగా దేవుని సేవకులు సంఘాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ యొక్క డిఫరెంట్ ఫెలోషిప్స్ మనం చూస్తున్నాం కదండి, డిఫరెంట్ డినామినేషన్, డిఫరెంట్ డాక్ట్రిన్స్ అక్కడి నుండి విస్తరించబడ్డాయి. ఇవాంజలిస్ట్, సువార్తికులు మిషనరీ పరిచర్య చేశారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను మాత్రమే ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించారు. ఇది ఎక్కడుంది పునాది? ఎఫెసు సంఘంలో చక్కగా పునాదిని
అపోస్తలుడైన పౌలు నేర్పిస్తూ వచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు రాస్తున్నాడు ఈ లేఖ అంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఇక్కడ నేను యేసు ప్రభువుని చెప్పట్లేదు. ఆయన ఎవరండి అంటే 7 నక్షత్రాలు ఎక్కడ పట్టుకున్నాడు ఆయన? 7 నక్షత్రాలు అంటే ఏంటి? 7 నక్షత్రాలు అంటే ఏంటి? 7 నక్షత్రాలు అంటే దేవుని యొక్క దూతలు అని చెప్పాను, మీరు రాసుకోవట్లేదు. అయితే 7 నక్షత్రం అంటే దూత, స్తంభము అంటే సంఘం, 7 స్తంభములు అంటే 7 సంఘాలు, 7 నక్షత్రాలు అంటే 7 దూతలు ఆయన చేత పట్టుకున్నాడంట. దేవుని యొక్క 7 ఆత్మలు కలిగినటువంటి ఆ యొక్క చేతిలో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అంటే 7 సంఘాల మధ్య దేవుని ఆత్మ తిరుగుతూ ఉంది, సంచరిస్తూ ఉంది అనే యేసుక్రీస్తు ప్రభు ఈ లేఖను రాస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే సంఘాల మధ్య సంచరిస్తున్నాడు, చూస్తున్నాడు సంఘాలు ఏ రీతిగా కట్టబడుతున్నాయి, సంఘం ఏ రీతిగా బలపరచబడుతుంది, సువార్థికులు ఈ శరీరము క్షేమాభివృద్ధి కొరకు సువార్తను ఎలా ముందుకు తీసుకొని వెళ్తున్నారు, దేవుని యొక్క సేవకులు కాపర్లు సంఘ క్రమాన్ని ఎలా జరిగిస్తున్నారు, ఇది సంఘ క్రమమని సంఘ దర్శనమని ఎలా జరిగిస్తున్నారో దేవుడు తన యొక్క 7 నక్షత్రాలను చేత పట్టుకున్నాడు. అంటే దేవుని యొక్క 7 ఆత్మలు, దేవుని యొక్క 7 ఆత్మలు ఎక్కడ రాయబడ్డాయండి? యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. ఎవరైనా చదువుతారా ఎక్కడన్నా? యెషయా గ్రంథము 11వ అధ్యాయం అనుకుంటా, చదవండి. యెహోవా ఆత్మ జ్ఞానము వివేచన. ఏంటండి ఈ ఆత్మలు ఏమున్నాయంటే? జ్ఞానము వివేచన, ఇంకా చదవండి అమ్మా. ఆలోచన కలిగించేటువంటి ఆత్మ, బలాన్ని కలిగించేటువంటి ఆత్మ. మీరు మరలా చదువుకోండి ఆ విషయాన్ని. అయితే అక్కడ 7 ఆత్మల సంపూర్ణత సంఘానికి కావాలి. అనగా ఆ సంఘములో జ్ఞానము వివేచన బలము తెలివితేటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే 7 ఆత్మల సంపూర్ణత. సండే స్కూల్ పరిచర్య మొదలుకొని సంఘ పరిచర్య వరకు 7 ఆత్మల సంపూర్ణత కావాలి. అనగా ప్రతి ఒక్క పరిచర్యలో కూడా దేవుని యొక్క సంపూర్ణత కావాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు 7 ఆత్మల చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నటువంటి వాడు లేఖను రాస్తున్నాడు. అంటే ఎంత చక్కగా ఈ సంఘాన్ని ఏ దృష్టికోణంతో దేవుడు చూస్తున్నాడో మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీకు ఇచ్చినటువంటి లిస్టులో వివరణ అని రాయబడింది, అక్కడ చూడండి. యేసుక్రీస్తు తన అధికారాన్ని అంటే నక్షత్రాలు చేత పట్టుకొని 7 ఆత్మలు కలిగినటువంటి చేత పట్టుకొని ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు. ఈ 7 ఆత్మలు నేనైతే సంఘానికి ఇచ్చానో ఈ 7 ఆత్మలు ఈ సంఘానికి ఆపాదించబడ్డాయా లేదా అని దేవుడు దాన్ని ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సండే స్కూల్ పరిచర్య అంటే చిన్నది కాదండి. సండే స్కూల్ పరిచర్యలో మా సండే స్కూల్ టీచర్ అలా వాక్యాన్ని బోధించింది కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడ్డాను. సండే స్కూల్ పరిచర్యలో 7 ఆత్మల సంపూర్ణత ఉంటేనే సంఘ పరిచర్యలో 7 ఆత్మల సంపూర్ణత మనము చూడగలుగుతాం. ఆ 7 ఆత్మల పరిచర్య తీసుకొని ఇప్పుడు సంఘంలో ఆ ఉన్నాయా లేదా అని దేవుడు అధికారముతో సంఘం మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అంతే కదండి. కొంచెం ముందుకెళ్తే దీపస్తంభముల మధ్య సంచరించి అని నొక్కి చెప్పాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? దీపస్తంభములు అంటే సంఘము, మన యొక్క బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మనం ఎక్కడెక్కడైతే సువార్తకు వెళ్తున్నామో, ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నామో, ఏ ప్రాంతాల్లో అయితే మనము సువార్తను తీసుకొని విస్తరిస్తున్నామో అక్కడికి కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చి 7 ఆత్మల సంపూర్ణత ఉందా లేదా దేవుడు దాన్ని అధికారంతో దాన్ని కొలత వేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, తనను గాఢంగా ప్రేమించే వారి యొక్క సంబంధం. అంటే దేవుని ప్రేమించడము అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు లోబడడం అని యోహాన్ తన పత్రికలో రాశాడు. దేవుని ప్రేమించడం అంటే యేసుప్రభు నేను ప్రేమించాను కానీ మెడలో సిలువ వేసుకొని తిరగడం కాదు. యేసుప్రభు నేను ప్రేమించాను కానీ ఇంట్లో ఫోటో పెట్టుకోవడం కాదండి. అంటే నేను ఎవరిని వెక్కిరించడానికి చెప్పట్లేదు, కానీ వాస్తవం ఏంటంటే దేవుని ప్రేమించడము అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడడం. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో? ధర్మశాస్త్ర గ్రంథంలో 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. అన్ని ఆజ్ఞలు చూస్తే ఇందులో 248 ఆజ్ఞలు ఏవైతే చేయాలో, 365 ఆజ్ఞలు ఏవైతే చేయకూడదో రాయబడ్డాయి యూద ధర్మశాస్త్రంలో. ఇవన్నిటినీ పక్కన పెట్టి ఏం చేశాడు యేసు ప్రభు? 2 ఆజ్ఞల్ని దాన్ని చెప్తే ఈ 2 ఆజ్ఞలు మనం అనుకుంటాం చాలా సులువు అనుకుంటాం, కానీ అన్నిటికంటే కష్టమైనటువంటిది దేవుని యొక్క ఆజ్ఞలు. పాత నిబంధన కాలంలో, పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో
ఆ నిబంధనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాపమనగా ఎట్టిదో అది వివరించింది, కానీ పాపాన్ని తీసివేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలు ఎలా ఉన్నాయంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని, దేవుణ్ణి ప్రేమించమని ఎప్పుడైతే చెప్పాడో, ఈ ప్రేమలోనే ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చేటువంటి లక్షణాలు ఉన్నాయనే సంగతిని అక్కడ మనకి వివరించాడు. అందుకే దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి సంఘముగా ఉందా అంటే దేవుని ఆజ్ఞలకు లోబడే సంఘం. అంతే కదండి. దేవుని యొక్క ప్రేమ కలిగిన సంఘం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడే సంఘం. వాస్తవానికి చెప్పాలి అంటే వ్యభిచరింపవద్దు అనేటువంటి మాట, ఆశింపవద్దు అనేటువంటి మాట ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది. కానీ వాస్తవానికి ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడు, దాన్ని ఇంకో కొంచెం కఠినం చేశాడు. చూస్తేనే మరి ఇప్పుడు యేసుప్రభు బోధ కఠినంగా ఉందా, ధర్మశాస్త్రం కఠినంగా ఉందా? యేసుక్రీస్తు బోధన విధానాల్లో అత్యంత కఠినమైనవి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని, అంటే మనల్ని మనమే ఉపేక్షించుకునేటువంటి ఆ సిద్ధాంతము క్రైస్తవ విశ్వాసం. యేసు ప్రభు నమ్ముకుంటే ఉన్నదంతా అమ్ముకోవాల్సిందే. అలాంటి కఠినమైనటువంటి సిద్ధాంతాలు యేసుప్రభు పెట్టాడు. యేసుప్రభు నమ్ముకుంటే మీకు అదేదో వస్తుందని ఇదేదో వస్తుందని ఇక్కడ లాటరీ టికెట్లు కానే కాదు. ఎందుకు? దేవుడు తన యొక్క 7 ఆత్మల చేత పట్టుకొని కొలత వేస్తున్నాడు. ఈ కొలత పరిమాణంలో ఈ సంఘం ఉందా, నేటి మన సంఘం ఉందా, మనం ఒకసారి వివరించుకుందాం. అయితే వాక్యాన్ని చదువుతున్నప్పుడు దయచేసి గమనించండి, ఏ పాస్టర్కి ఏ సంఘానికి దీన్ని మీరు కంపేర్ చేసి చూడొద్దు దయచేసి. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, అందులో మనం కూడా ఉన్నాం. కాబట్టి వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆ తర్వాత వేరే విషయాలు మనము ముందుకు తీసుకుని వెళ్దాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే క్లుప్త వివరణ చూస్తే ఏముంది, దేవుని నామం నిమిత్తం ఈ సంఘం ఏం చేసిందండి, భారాన్ని భరించింది అంట ఈ సంఘం. అందుకే ఈ సంఘానికి ఇంకొక పేరుంది, మొదటి ప్రేమను మరచినటువంటి సంఘం అని సంఘానికి రాయబడింది. అంతేకాదండి, వాస్తవానికి ఈ ఎఫెసు అనేటువంటి సంఘము, ఎఫెసు అనే పదము ఏంటంటే పదానికి అర్థము సంపూర్ణమైనటువంటి ఉద్దేశము లేదా దర్శనము కలిగినది అని అర్థం. ఆ పట్టికలో లేదు, మీరు రాసుకుంటారని చెప్తున్నాను. ఎఫెసు అంటే ఏంటిది? సంపూర్ణమైన ఉద్దేశము లేదా సంపూర్ణమైన దర్శనము అని అర్థం. ఈ యొక్క లేఖన భాగాల్లో మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క సంఘానికి కొన్ని వివరాలు చూద్దాం. 2వ వచనం చూస్తే, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించింది ఈ సంఘం. ఏం చేసిందండి? కొంతమంది వచ్చారంట, వారు ఏం చేశారు? వారు మేము అపోస్తలు అని చెప్పారు. ఏమని చెప్పారు? మాకు తెలుసండి అపోస్తున్న పౌలు, మాకు తెలుసండి అపోస్తున్న పేతురు. కొంతమంది వచ్చారు, వారు అపోస్తలు కాకయే అపోస్తలు అని చెప్పుకుంటున్నారు. అంటే ఈరోజు అనేక మంది, చాలామంది ఉన్నారు అపోస్తలుడు అని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. కానీ అపోస్తలుడు అంటే ఎవరు? దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని చేత పంపబడిన వాడు మాత్రమే అపోస్తలుడు. అనగా సంఘం పంపించబడిన వాడు అపోస్తలుడుగా ఉంటాడు. అంటే కొందరు వచ్చారు, మేము ఆ సంఘం విశ్వాసులమండి, మేము ఈ సంఘ సేవకులమండి అని అపోస్తలుడుగా చలామణి అవుతున్నటువంటి దుర్బోధకుల గురించి ఈ సంఘం మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ సంఘానికి వ్యవస్థాపకుడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు దగ్గర ఒక చక్కని అనుభవం ఉంది. ఏంటంటే అంటే అపోస్తల కార్యాలు మనం చదివినట్లయితే 17 అధ్యాయాలు మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్పినా కూడా బెరయా సంఘం ఏం చేసిందండి, అసలు ఇది వాక్యానుసారమైన కాదా అని దేవుని వాక్యాన్ని వెళ్ళి పరీక్ష చేసుకుంది. తెస్సలోనిక సంఘం ఏం చేసుకుంది? ఇది దేవుని వాక్యమా కాదా, ఉన్నదా లేదా అని పరీక్ష చేసుకుంది తెస్సలోనిక సంఘం. అంటే ఆ దినాలు ఆది సంఘాలు పౌలు చెప్పినా కూడా గుడ్డిగా నమ్మే సంఘాలుగా లేవు. ఈరోజు నేను చెప్పినా కూడా మీరు గుడ్డిగా నమ్మడం కాదు, ఇంటికి వెళ్ళి మరలా చదువుకోవాలి. నేను ఎవరండి? నిమిత్త మాత్రుని మాత్రమే. ఇక్కడ ఉన్నది వివరించగలుగుతాను, కానీ బహుశా ఇందులో లోతైన సత్యము, సారము, ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని నీవు గ్రహించాలి అంటే నీకేం కావాలి? వివేచించేటువంటి వరాన్ని పొందుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యంతో కొంత సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు. కాలక్షేపం చేసుకుంటూ వాక్యం చదివితే రాదు. లోక సంబంధమైన ఆచారాలరీతిగా మనం భక్తిలో ఉండి వాక్యాన్ని చదివితే అర్థం కాదు. ఆ దినాల్లో ఎఫెసు సంఘం అలా లేదు. ఆ ఎఫెసు సంఘం ఎలా ఉందంటే అపోస్తలు కాకయే అపోస్తలు అని చెప్పుకున్నటువంటి వారిని అది పరీక్షించింది అంట. అంటే ఎవడైనా ఒక సేవకుడు సంఘానికి వస్తే గుడ్డిగా నమ్మలే ఆ సంఘం. అబ్బో సూట్ వేసుకొని వచ్చాడు అనుకోండి, సూట్ అయ్యే మాటలు చెప్తున్నాడు అనుకోండి, అబ్బో ఇది చాలా గొప్ప వాక్యం అనే సంఘంగా లేదు అది. ఎవరైనా సరే, ఇది నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని గ్రహించేటువంటి విశ్వాసిగా రోజు నీవు ఉండాలి అని ఈ సంఘానికి దేవుడు ఒక చక్కని ప్రశంస ఇస్తున్నాడు. ప్రేమ బిడ్డారా గమనించండి,
ఎక్కడ కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, వాక్శక్తితో చేసేటువంటి వర్తమానాలు ఇది కాదు. ఇది అపోస్తలు కాకయే అపోస్తలము అని చెప్పుకునేటువంటి వారు దుర్బోధకులు, మరి అబద్ధ బోధన బోధించేటువంటి ఆ దినాల్లో వచ్చారంట. వారిని గ్రహించగలిగింది ఆ సంఘం. కాబట్టి ఎంత మేలిమైన సంఘంగా ఉందో గమనించండి. కొంతమంది చూసి ఇంకొంచెం ముందుకెళ్తే, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం ఏం చేసావంట, భారము భరించింది ఆ సంఘం, అలయలేదు అని ఆ సంఘం. ఏంటి ఆ భారం? ఎందుకు అంటే ఆ భారము, ఎఫెసీన సంఘము అన్యజనుల మధ్యలో సంఘం, వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి కేంద్రంలో ఆ సంఘం ఉంది. కాబట్టి అనేకమైనటువంటి ఒత్తిడులు, లోకస్థమైనటువంటి ఒత్తిడి, లోకస్థమైనటువంటి ఆచారాలు, లోకస్థమైనటువంటి విషయాలు ఆ సంఘం చుట్టూనే ఉన్నాయి. ఈరోజు మన చుట్టూ ఏ రీతిగా మన పరిస్థితుల్లో మనం ఉన్నామో మనందరికీ తెలుసు. కొన్ని కల్చర్స్, సొసైటీస్ అందరంగా కొన్ని ఆచారాలు ఉంటాయి కదండి. కొంతమంది ఒక వర్గం నుంచి దేవుని విశ్వసిస్తారు, కొంతమంది కొన్ని అన్యుల కుటుంబం నుంచి దేవుని, క్రైస్తవ కుటుంబంలో దేవుని నమ్ముకుంటారు. అయితే నమ్ముకుంటారు, బాగానే ఉంది, సరే. కానీ దేవుని విశ్వసించిన తర్వాత వారి విశ్వాస క్రమంలోకి ఏమవుతాయంటే, పాత జీవితంలో దేనైతే వదిలిపెట్టాలో దాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టరు. ఆ వదిలిపెట్టని ఆ కొంత కూడా ఈ క్రైస్తవ విశ్వాసంతో జత చేస్తారు. వారి గురించి ఇక్కడ లేఖన భాగం రాయబడింది. ఆ సంఘంలో ఎప్పుడైతే ఈ యొక్క అన్యులు ఆ సంఘంలోనికి వస్తూ ఉన్నారో, ఆ సంఘంలో ఉన్న అన్య మత ఆచారాలు, అన్యమత సిద్ధాంతాలు, అన్యమత సంబంధించినటువంటి పారంపర్యాచారాలు, వాటన్నిటిని ఎప్పుడైతే సంఘంలోనికి వచ్చి క్రైస్తవ విశ్వాసంతో జత చేస్తున్నారో ఆ సంఘము అనేక భారాలు భరించింది. వాటిని సరిచేయడానికి, వాక్యం చేత మరలా దాన్ని ప్రక్షాళన చేయడానికి ఆ సంఘం భరించింది. కాబట్టి కొంచెం ముందుకెళ్తే, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటే, ఇంత మంచి సంఘం కూడా మొదటి ప్రేమను మర్చిపోయిందంట. మొదటి ప్రేమ ఏంటిది? మొదట దేవుని ప్రేమించినటువంటి సంఘం, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన బోధన విధానాలు, అపొస్తలుల యొక్క బోధన విధానాలు, ఇవన్నీ కూడా అది గ్రహించింది. కాబట్టే ఒక చక్కని మాట చూద్దాము. పేతురు 2 పేతురు 3:16 చదవండి ఎవరైనా. 2 పేతురు 3:16 కరెక్టేనా? వీటిని గూర్చి మంచిదమ్మా. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు చాలా కష్టమైనవి. వాక్యం బోధించాలంటే, వివరించాలంటే, గమనించండి ప్రియమైన వారా, అన్నిటికంటే చాలా కష్టమైనది అది చాలా ఈజీ కాదు. చాలామంది అనుకుంటారు, నేను వాక్యాన్ని బోధించగలను అనుకుంటారు. నేను బోధించేవారిని నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ నేను వారిని సరి చేయడానికి చెప్తున్నాను ఈ మాట. నేను కూడా దాంతోపాటు వాక్యం బోధించడం చాలా సులువైందని అనుకుంటాం మనం, కానీ వాక్యాన్ని బోధించడం అత్యంత కష్టమైంది. ఎందుకు కష్టమైందని అపోస్తలుడైన పేతురు అంటా ఉన్నాడు చూడండి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులు, తక్కిన లేఖములు ఏం చేస్తారంటే, వారు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు వారు అపార్థం చేసుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వారు అపార్థం చేసుకున్నారు. అంటే వాక్యంలో ఉన్న సారం ఏంటి, వాక్యంలో ఉన్న సత్యం ఏంటి, వాక్యంలో ఏమి మర్మం రాయబడింది, ఆ విషయాన్ని వారు వివరించకుండా దాన్ని వక్రీకరించేటువంటి వివరణ ఇచ్చినప్పుడు ఏమైందండి? విద్యావిహీనులు, అస్థిరులు, వీరు సరిగా లేఖన భాగాల్ని అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టే ఇప్పుడు ఏమైంది? సంఘం క్రమక్రమేణా మొదటి ప్రేమను మరచిపోయింది. మొదటి ప్రేమను మర్చిపోయింది. ఎందుకు? మొదట ఆది అపోస్తలు ఎప్పుడైతే ఉన్నారో వారి తర్వాత సంఘం ఇంకా విస్తరించబడుతుందో, ఆ తర్వాత సేవకులు ఎవరైతే సంఘ కాపర్లుగా ఉన్నారో వారు వాక్యాన్ని సరిగా వివరించలేక రాబోయే తరంలో సంఘం ఏమైపోయిందండి? అపార్థం చేసుకున్న సంఘముగా మొదటి ప్రేమను మరిచిపోయింది. ప్రేమ అంటే దేనితో నేను ముడిపెట్టాను? దేవుని ఆజ్ఞలకు లోబడ్డమే దేవుని ప్రేమించడం. అంటే ఈ సంఘం ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు. ఎటువంటి ఆజ్ఞలకు లోబడలేదో ఇంకొంచెం మనం ముందుకెళ్తే చూస్తాము. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. మీకు అందరికీ చిన్న బ్రేక్ కోసం చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, అన్నా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా తాగుడు అన్నీ మానేశాను, నా జీవితాన్ని మార్చేసుకున్నాను, బైబిల్ చదవడం మొదలుపెట్టాను, దేవుడి వాక్యం చూపించాడు, ఆ మొదటి క్రియలను చేయమని నాకు వాక్యం వచ్చిందన్నా, ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఆయన అట్లా అర్థం చేసుకున్నాడు. మరి మీకు అందరికీ అర్థమవుతుంది కదా? ఆ మొదటి క్రియలను చేయమంటే ఇప్పుడు దేన్నైతే వదిలిపెట్టాలో దాన్ని చేయమని కాదు. అక్కడ ఏమని చేయాలి?
ఏ ఆజ్ఞలకైతే నువ్వు లోబడ్డావో, ఏ వాక్యాన్ని వక్రీకరించేటువంటి అబద్ధ బోధకులను నువ్వు పట్టుకున్నావో, వివేచన వరాన్ని నువ్వు కలిగి ఉన్నావో, దాన్ని మరలా ఎక్కడైతే పడ్డావో అక్కడి నుండి లే అని దేవుడు ఆనాడు ఎఫెసీ సంఘానికి అవకాశం ఇస్తూ, నేటి మన సంఘానికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏమని? మారు మనస్సు పొందండి అని అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇంకా ఈ లోకంలో మనం సజీవంగా ఉన్నాము అంటే కారణం ఏంటి? దేవుడు మనకొక అవకాశాన్ని దేవుడు ముందు పెట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆనాడు ఎఫెసీ సంఘం అనేకమైనటువంటి బలము కలిగిన సంఘం. చాలా సంఘాలు చూస్తుంటాం మనం. ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ అంతం దయనీయమైన స్థితిలో ఉంటుంది. ప్రారంభం వాగ్దానాలు, ప్రారంభం ఆశీర్వాదాలు, ప్రారంభము దేవుని యొక్క సంఘాలుగా విస్తరించబడుతుంది. కానీ సంఘం ఎప్పుడైతే బలపరచబడుతుందో వాక్యాన్ని పక్కన పెట్టి ఏం చేస్తారు? లోక సంబంధమైన విషయాలు సంఘంలోనికి వచ్చేస్తాయి. అప్పుడే సంఘం విచ్ఛిన్నమవడం మొదలవుతుంది. అనుకుంటాం, బా ఎంత పెద్ద సంఘం అండి, ఎంత గొప్ప దైవజనులు అండి, ఎంతమంది వేల మంది అతనికి ఫాలోవర్స్ అని అనుకుంటాం. దాన్ని బట్టి కాదు సంఘాన్ని చూడాల్సింది. దేంతో? వాక్యంతో కొలత వేయాలి, వాక్యంతో బేరీజు వేయాలి. అప్పుడే ఆ కొలత పరిమాణంలో ఆ సంఘం, దాని క్రమం, ఆ సేవకుడు, వారి దర్శనం, వారి యొక్క జీవనం, వారి నైతికత, వారి యొక్క సాక్ష్యం ఉందా లేదా అర్థమవుతుంది. హల్లెలూయా. అలాంటి సంఘముగా మన సంఘం ఉండాలని దేవుడు ప్రాధేయపడుతున్నాడు. కాబట్టే మారు మనస్సు పొందుటకు సంఘానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ విషయాన్ని చెప్పి మరీ ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వినగలుగుతున్నాము అంటే మనలో ఆ మొదటి క్రియలను మరిచిన సంఘంగా బహుశా మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఉండవచ్చు. ఆరంభించిన దినాల్లో, ప్రారంభ దినాల్లో ఏ రక్షణ అనుభవంలో మన విశ్వాసిగా అడుగు పెట్టామో ఆ మొదటి దినాల్లో ఎలా వేడి ఉంటుందంటే, ప్రతిదినం లేచి పొద్దున్నే బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, 3 సార్లు ప్రార్థన చేస్తాం, బైబిల్ అంతా చదివేయాలని ఆశ కలిగి ఉంటాం. కానీ విశ్వాస క్రమంలో క్రమక్రమేణా బిజీగా గజిబిజీగా మన జీవితం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు వాక్యం పక్కకు వెళ్ళిపోతుంది. వాక్యానుసారమైన జీవితం పక్కకి వెళ్ళిపోతే ఏమంటుంది? పర్వాలేదు బ్రదర్ కదండి. అలాంటి జీవితంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి విశ్వాస క్రమాన్ని అంటే మొదటి ప్రేమను నువ్వేం చేసావు? మర్చిపోయావు. ఇది వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితానికి దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఏమని రాయబడింది? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేనియెడల దేవుడు ఏం చేస్తాడు? నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అంటే ఏంటి? సంఘాన్ని దేవుడు తీసివేస్తాడు అంట. మారు మనస్సుకు పొందకపోతే సంఘాన్ని తీసివేయడం అంటే బిల్డింగ్ కూల్చేస్తాడని కాదు, అందరిని వేరే సంఘానికి పంపిస్తాడని కాదు. అక్కడ దేవుని యొక్క 7 ఆత్మల సంపూర్ణత, అనగా దేవుని యొక్క ఆత్మ ఆ సంఘంలో ఉండదు అని అర్థం. అనగా దేవుని ఆత్మ లేని సంఘం, ఆత్మ నడిపింపు లేని సంఘంగా ఉంటుంది. ఎప్పుడు? మారు మనస్సు పొందినటువంటి అవకాశం దేవుడు సంఘానికి ఇచ్చినప్పుడు. ఆ మారు మనస్సు పొందకపోతే వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన, సంఘ జీవితమైన దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నిన్న గతించిపోయినటువంటి వారు మనకంటే గొప్పోళ్ళే, వాళ్ళకంటే పనికి మాలిన వాళ్ళం. మనం ఇంకా సజీవంగా ఉన్నాము అంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక దినమైనా మారు మనస్సు పొందరా అని. గొడ్డలి ఎక్కడుందండి? వేరు మీద ఉంది. ఎప్పుడు నరికేద్దామా, పెరికేద్దామా అని ఉంది. ఈరోజు దేవుడు మనల్ని వద్దు అనుకుంటే రాత్రే తీసేయగలడు. కానీ ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, ఈ మాటలు మనం వినగలుగుతున్నాము అంటే మారు మనస్సు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం పొందుకొని మారు మనస్సు పొందితేనే సరి. దేవుని యొక్క ఆత్మ లేని జీవితాలు ఎడారి వంటి జీవితాలు విచ్ఛిన్నమైపోతాయి. దేవుని ఆత్మ లేని కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండవు. దేవుని ఆత్మ లేని కుటుంబాల్లో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడవు. దేవుని ఆత్మ లేని సంఘాలలో దర్శనం ఉండదు. ఆ సంఘం అనేక శ్రమల గుండా, అనేకమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, మరి ఆ సంఘంలో అనైతికమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటిది? దేవుని ఆత్మ ఆ సంఘంలో లేదని అర్థం. అంతే. ఇంకా మనం ఎవరిని మనం చెప్పాల్సిన అవసరం లేదు, కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సంఘంలో దేవుని యొక్క ఆత్మ లేదు అనే సంగతిని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది ఏంటంట? ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీలో ఒకటి ఉంది. నికోలాయితుల బోధన నువ్వు ఏం చేసావు? ద్వేషించావు. ఆ సంఘం చాలా మంచిదండి, మొదటి ప్రేమను మర్చిపోయింది, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టేసింది. అయినప్పటికీ కూడా నికోలాయితుల బోధను మాత్రం అది ఖండించింది. నికోలాయితుల బోధ అంటే ఏంటంటే గ్నాస్టిజం, ఇంగ్లీష్లో అంటారు గ్నాస్టిజం. నికోలాయితుల బోధ అంటే ఏంటంటే అన్య ఆచారాల సిద్ధాంతాలు సంఘం వ్యతిరేకించడం మొదలుపెట్టింది. పేగన్ వర్షిప్ ఇంగ్లీష్లో. అంటే
అన్ని ఆచార సంబంధాలు ఏంటంటే కొన్ని అనైతికమైనటువంటి ఉంటాయి, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఉంటాయి కదండి. నేను పర్టికులర్గా నేనేం చెప్పను, ఎందుకంటే ఏది చెప్పినా కూడా దాన్ని మరలా ఇంకో కాంట్రవర్సీ వైపు దారితీస్తుందని నేను చెప్పట్లేదు. కానీ అన్య ఆచారాలు ఏవైతే ఉంటాయో మతపరమైనవి, కులమైనటువంటివి, లేదా సొసైటీకి సంబంధించినటువంటివి, కల్చర్కి సంబంధించినటువంటివి ఏవైతే ఆచారాలు ఉంటాయో వాటిని సంఘంలోనికి తీయడం మొదలుపెట్టారు. వాటిని ఆ సంఘం ఏం చేసింది అంటే దాన్ని ఖండించడం మొదలుపెట్టింది సంఘం. ఇది అన్య ఆచారము, ఇది వద్దు అని చెప్పింది. అంటే ఆ సంఘం ఎంత బలమైంది చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాంటి సంఘముగా అన్య ఆచారాల మధ్య ఎందుకు అన్య ఆచారాలు అనగా నికోలాయితుల బోధ అంటే ఏంటంటే, కొంతమంది వస్తారు విశ్వాసులు, కొంతమంది ఏమంటారంటే క్రైస్తవ విశ్వాసాన్ని అలానే ఉంచి దాని చుట్టూ ఇంకో గీత గీస్తారు. ఏమని రాస్తారు? గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడో, మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి యేసుప్రభుని విశ్వసించారా, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని బట్టి యేసుప్రభుని విశ్వసించారా అని ప్రశ్న వేస్తాడు. ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియలు అనగా ఈ యొక్క సున్నతి అనేటువంటి క్రియలు, వీటిని బట్టి కనుక మీరు యేసుప్రభుని విశ్వసిస్తే అది విశ్వాస క్రమము కాదురా బాబు అని చెప్పి, ఆత్మ సంబంధమైన రక్షణ అనగా యేసుక్రీస్తులో మరణ, భూస్థాపన, పునరుద్ధానం, ఈ 3 అనుభవాల్లో కనుక ఒక విశ్వాసి రక్షించబడితే ఎవరండి అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 28వ వచనం చూస్తే, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకునేటువంటి ఆ యొక్క క్రమంలోనే సంఘం ఇప్పుడు కొలత వేసుకోవాలి. అంతేకాదు, ఇంకొక మాట చదువుతాము, 40వ వచనం ఎవరైనా చదవండి. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. ఏం చేయాలి మనం ఏం చేయాలండి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఏం చేయాలి? కానీ ఇప్పుడు అట్లా మనము ఈ నికోలాయితుల బోధ అంటే ఏం చేస్తుందంటే, మూర్ఖమైనటువంటి లోక సంబంధమైన కూడా రక్షణలోనికి ఆపాదించేటువంటి క్రమం. మీకు అందరికి అర్థమవుతుంది కదా? మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరుగా జీవించాలిరా బాబు అంటే మనం వేరుగా జీవించట్లేదు, దాన్ని కూడా మనం కొంత తెచ్చుకున్నాం. దాన్ని కూడా అన్య ఆచారాలు, అన్య పారంపర్య చర్యలు, అన్య సంబంధమైనటువంటివి ఏవైతే క్రియలు ఉన్నాయో, ఇది మంచిది కాబట్టి కూడా మనం చేద్దాం బ్రదర్ అంటారు కొంతమంది కదండి. ఇది మంచిది బ్రదర్, ఇది చేద్దాం, ఇలా చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అనేటువంటి ఏవైతే ఉన్నాయో అదే నికోలాయితుల బోధ. నికోలాయితుల బోధ గురించి తక్కువగా రాయబడింది, కానీ చారిత్రాత్మక గ్రంథాల్లో నికోలైట్స్ అనేటువంటి వారు ఎటువంటి బోధన విధానాలు బోధించారో, వారు సంఘాల్లోనికి వచ్చి వారు అన్యమత ఆచారాలు, పద్ధతులు కాదు, మతాలు కాదు, విగ్రహాలు కాదు, ఇవన్నీ ఆచారాలు. ఈ ఆచారాలు చాలా మనకు తెలియకుండానే సంఘంలోనికి వచ్చేస్తాయి, అనుకోకుండా వచ్చేస్తాయి, మన కుటుంబ జీవితాలు కూడా వచ్చేస్తుంటాయి. పర్వాలేదు, ఇవి కూడా చేయొచ్చులేండి, క్రైస్తవులు ఇవి కూడా చేస్తారంటారు. కొంతమంది అంటారు, పలానా క్రైస్తవుడు బార్లో చూశానండి అంటే, క్రైస్తవులందరూ బార్లో ఉంటారు కదండి, క్రైస్తవులందరూ తాగే వల్ల కాదు. ఎవడో ఒక పనికి మాలినోడు, వాడెవడో అక్కడ కూర్చొని తాగుతున్నాడు, వాడిని చూసి అందరూ తాగరు. ఈరోజు చాలామంది అంటారు, అయ్యా మీరు ప్రసాదం తినచ్చా అంటే ఏమంటారు? మేము తినకూడదు అండి, మా యొక్క బైబిల్లో రాయబడింది అంటే తినొచ్చు అని ఒక ఆయన చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది? సరే తినొచ్చేమో అనుకుంటారు. కానీ ఇంకొకటి ఏమంటాడు, పలానా మా ఆఫీస్లో ఉన్న ఒక బ్రదరు, అతని పేరు శామ్యుయల్, అతని పేరు స్టీఫెన్, అతని పేరు ఇమాన్యుయల్, ఆయన కూడా తిన్నాడండి అన్నారు అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? క్రైస్తవులంతా తినొచ్చు అంటారు. నేను వాళ్ళెవరో తిన్నారు కాబట్టి చాలామంది అన్యులు ఏమనుకుంటారు, ఇలా చేయొచ్చేమో అనుకుంటారు. నికోలాయితుల బోధ అంటే ఎలా ఉంటుందంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఒక విశ్వాసి బహిరంగంగా, బాహ్యంగా లోకంలో ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో దాన్ని బట్టి ఇది విశ్వాసమే అనుకొని ఆలోచన చేసి దాన్ని బోధిస్తారు. ఇప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఏదైనా ఒక పొరపాటు చేశాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారు, ఈ పొరపాటు క్రైస్తవులు చేయొచ్చేమో అనుకుంటారు. బైబిల్లో పొగ త్రాగరాదని బైబిల్లో ఉందా? లేదు. మరి ఇప్పుడు మనం తాగచ్చా? ఎందుకు తాగకూడదు అంటారు? ఎందుకు తాగకూడదు అంటారు? మీకేమనిపించింది? అది తాగితే తప్పని. అదే పరిశుద్ధాత్మ నడిపింపు. ఏది సరైనది, ఏది సరికానిది, ఏది మన ఆరోగ్యాన్ని పాడు చేసేది, ఏది మన ఆత్మీయ ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసేది, ఇదే వివేచన శక్తి. అన్నీ బైబిల్లో ప్రింట్ చేయవండి. యేసు ప్రభు ఏం చేశాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ పడుకున్నాడు అని రాయబడలేదు. ప్రతిదీ కూడా దేవుడు మనకు ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా నేర్చుకోవాలో, ఇది సరైందా, ఇది సరికానిదా అనేదే ఆ మొదటి ప్రేమ, ఆజ్ఞలకు లోబడిన వివేచన వరం. అందుకే ఇక్కడ ఈ సంఘానికి రాస్తున్నాడు,
నికోలాయితుల క్రియలు నువ్వేం చేసావంట? ద్వేషించావు. అలాంటి ద్వేషించేటువంటి విశ్వాసిగా, కుటుంబముగా, సంఘంగా ఈరోజు మన సంఘం ఉండాలని చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవులున్న ప్రతి ఒక్కరు విన్నారని నేను ఆశపడుతున్నాను. అంతేకాదండి, ఒకవేళ గనక ఇవన్నిటిని, ఆ మొదటి ప్రేమను మరచి ఎవరైతే తిరుగుతున్నారో మరలా మారు మనస్సు పొందుకొని మొదటి ప్రేమను గనక పొందుకుంటే, నికోలాయితుల బోధను అనగా ఈ లోక సంబంధమైనటువంటి అన్య ఆచారాలను గనక వదిలిపెట్టి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందగలిగితే, మూడోది కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క అపోస్తలు కాని అపోస్తలు అని చెప్పుకునేటువంటి అబద్ధ బోధకుల్ని, అబద్ధ బోధను కనుక నువ్వు విసర్జించగలిగితే, జయించినటువంటి వాడిగా యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, క్షేత అక్షేతను ధరించుకున్నప్పుడు, మహిమగా మార్చబడినప్పుడు, జయించువానిగా యేసయ్య దగ్గరకు వెళ్ళి నిలబడినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి దేవుడు ఏమిస్తాడు? జయించువానికి పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలము అనగా నిత్యము జీవించేటువంటి వరము. ఆమేన్. నిత్యత్వంలో ఉండేటువంటి వరం. ఈ జీవవృక్షం ఉందండి. ఎప్పుడుంది? భూమి దేవుడు దాన్ని మొలిపించాడు. జీవవృక్ష పరము, ఇంకో మొక్క మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షం. ఆ వృక్షం ఇప్పుడు లేదు, తీసేశాడు దేవుడు. ఒకవేళ ఆదాం తింటాడేమో అని చెప్పి ఆ విషయాన్ని మరలా ఎప్పుడన్నా ప్రస్తావిస్తాను. అయితే ఆ జీవవృక్షము ఫలము దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు ఆదాములో, కానీ ఆదాము పొరపాటు చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఇప్పుడు మరణంపై విజయాన్ని సాధించేటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని తినడమే యేసుక్రీస్తు ప్రభుతో నిత్యరాజ్యంలో ఉండే అవకాశం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు ప్రస్తావించబడింది. కాబట్టి వాటి గురించినటువంటి విషయాలు మనం రెండవ దాంట్లోనికి వెళ్దాము. కాబట్టి ఒక చిన్న పల్లవి చరణం మనం పాడుకుందాము. సిస్టర్ మెర్సీ గారు వచ్చి ఒక పల్లవి, ఒక చరణమే. ఇంత లోపల మీరు ఎవరైనా బ్రేక్ తీసుకోవాలనుకుంటే బ్రేక్ తీసుకోండి. రెండో దానికి వెళ్దాం మనం. మొదటి ప్రేమను మరిచినటువంటి సంఘముగా ఉంది. నేను ఇంకొంచెం ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి బ్రేక్ వెళ్ళే ముందు. అయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ సంఘంలో ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోట్ చేసుకునేవారు నోట్ చేసుకోండి. మొదటిది 3 సంగతులు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొదటిది ఏంటంటే మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంగ్లీష్లో రిమెంబర్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పుకోండి రిమెంబర్ అని. తెలుగు వచ్చిన వాళ్ళు మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడిన దినముల్లో వ్యక్తిగత విశ్వాస జీవితంలో మన విశ్వాస క్రమం ఎక్కడైతే మొదలైందో, సంఘ పరిచర్య ఎక్కడైతే మొదలైందో, సంఘం ఒక 5గురితో ప్రారంభం అవ్వచ్చు. బహుశా ఇప్పుడు దేవుడు దాన్ని 5,000 మందికి తీసుకుని వెళ్ళొచ్చు. కానీ మొదటి అనుభవాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సేవకునిగా, ఒక దర్శనం కలిగినటువంటి సువార్థికునిగా ప్రతి ఒక్కరము మనకు ఏ యొక్క శక్తిని దేవుడు ఇచ్చాడో దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అదే మనం అంతం వరకు తీసుకుని వెళ్తుంది. ఎక్కడ దాకా? నిత్యరాజ్యం వరకు. రెండవది మనం చూస్తే ఇంకో సంగతి చెప్పాడు, మారు మనస్సు పొందుమని చెప్పాడు కదా. రిపెంట్, రిమెంబర్, రిపెంట్. మూడవది ఏం చెప్పాడు? మొదటి క్రియలను చేయుము. ఈ 3 సంగతులు చెప్పాడు. మొదటిది ఏంటిది? మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకునుము. రెండవది మారు మనస్సు పొందుము. మూడవది మొదటి క్రియలను చేయుము. ఈ యొక్క రిపీట్, 3వ వచనము రిపీట్ అని అంటాను. ఫస్ట్ది రిమెంబర్, సెకండ్ రిపెంట్, మూడవది రిపీట్. మీకు గుర్తున్నాను, కొంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, మారు మనస్సు పొందాలి, మరలా మొదటి క్రియలను చేయాలి. ఇది ఈ సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఈ 3 విషయాలు మన వ్యక్తిగత, మన కుటుంబ జీవితాల్లో దేవుడు వాక్యం చేత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 నుంచి 27 వరకు మహిమగల సంఘముగా, ఎత్తబడే సంఘముగా, ఈరోజు నీ సంఘం, నా సంఘం, మనందరి సార్వత్రిక సంఘం ఎత్తబడేలాగా ప్రభు దీన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.